అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎంవై మీడియా నిర్వహిస్తున్న నారీ శక్తి ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు 16th డివిజన్లో ఉన్నాము. ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన పెరిక స్వాతి వినాయకరాజు గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి మేడం, నమస్కారం. మహిళా దినోత్సవం గురించి చెప్పండి. మొదటి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు కదా. నేను మొదటి కార్పొరేటర్గా నన్ను ఎన్నిక చేసుకున్నందుకు, నా మీద నమ్మకం పెట్టి నన్ను గెలిపించుకున్నందుకు 16వ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు. మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని ఈ స్థాయిలో, అంటే ఇక్కడ మాకు ఒక అధికారం ఇచ్చి ప్రతి ఒక్కరూ మాకంటూ ఒక హోదా కల్పించిన ముఖ్యంగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ మహిళా దినోత్సవం గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మహిళా దినోత్సవం ఒక మహిళా శక్తి. అంటే ప్రతి ఒక్క మహిళ ఓర్పుకి, సహనానికి, తను చేసే ప్రతి ఒక్క పనికి ఈరోజు ఒక గౌరవం ఇస్తుంటుంది అన్నట్టు ఈ ప్రభుత్వం. అలాంటి చేసే వాళ్ళకి ఈ మహిళా దినోత్సవం అనేది ఒకటి పెట్టి వాళ్ళని సత్కరించడము, సన్మానం చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నా విషయానికి వస్తే ఇవన్నీ జరగాల్సిందే. అది అన్నీ జరిగితేనే మహిళలకి ప్రోత్సాహం ఉంటుంది అనుకుంటున్నారా, లేదా ఒక్కరోజు మాత్రమే గౌరవం దక్కితే చాలనుకుంటున్నారా? ఇప్పుడు మహిళలకి ప్రోత్సాహం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మన శానిటరీ డిపార్ట్మెంట్లో మన ఈ సఫాయి వాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మేము చేసే ప్రతి ఒక్క పని ఏసీలలో కూర్చొని చేసుకోవచ్చు, మా ఉద్యోగాలు ఏసీలలో ఉండొచ్చు, మేము ఒక బిల్డింగ్ కింద ఉండి పని చేసుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఇట్లా రోడ్ల మీద పని చేస్తున్నారు కదా. వాళ్ళకి దక్కే గౌరవం వాళ్ళకి దక్కుతుంది, మాకు దక్కే గౌరవం మాకు జరుగుతుంది. కాకపోతే నా విషయానికి వచ్చేసరికి మహిళకి ఒక ఉద్యోగం తరపుననో లేకపోతే ఒక విధానం తరపుననో తనకి ఇచ్చే గౌరవం కాదు. మనకి గాంధీజీ గారు అన్నారు, ఏమన్నారు, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడు నిజమైన స్వాతంత్రం అన్నారు. ఈ రోజున్న సిచ్యువేషన్లలో అర్ధరాత్రి ఆడది నడవడం కాదు, పట్టపగలే నడవలేకపోతుంది. వాళ్ళు ఒక ప్రొఫెషన్గా ఉన్నా సరే, చదువుకున్నా సరే, ఒక చిన్న పిల్ల 6 ఏళ్ల పిల్ల కానించి 2 నెలల పిల్ల కానించి చూసుకుంటే ఆ పిల్లకి ఒక సెక్యూరిటీ అనేది మన దగ్గర లేకుండా పోవడం జరిగింది. సో మహిళా దినోత్సవం నాడే వాళ్ళకి ఇవ్వడం కాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పలానా మహిళలందరికీ సత్కరించడం, పలానా మహిళలందరినీ సన్మానించడంలో ఎక్కువ శాతం మగవారు ఉండడం జరుగుతుంది. ఈరోజు మాత్రమే మాకు గౌరవం కాకుండా ప్రతిరోజు మమ్మల్ని గౌరవించండి. మీ చుట్టుపక్కన ఎవరో ఒకరు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, రోడ్లు ఉడుచుకునే వాళ్ళు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ వృత్తిని గౌరవించండి, వాళ్ళకి గౌరవించండి. మీకన్నా కింది స్థాయిలో ఉన్న ఆడవాళ్ళని మీరు గౌరవించండి. ఆ రోజే నిజమైన మహిళా దినోత్సవం అవుతుంది. మీ అంటే డివిజన్ ప్రజలకి ఎలాంటి మార్పులు తీసుకొద్దాం అనుకుంటారు మహిళలకు ప్రత్యేకంగా? ముఖ్యంగా నా డివిజన్లో నేను వచ్చేసి ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా ఎంప్లాయ్మెంట్కి నేను ప్రోత్సాహం ఇస్తున్నా. ఇంకొకటి, మన ప్రభుత్వం నుంచి మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఏదైనా ఉన్నా వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నా డివిజన్లో ఉన్న మహిళలకి అందుబాటులోకి తీసుకురావడము, వాళ్ళ గురించి తెలియజేయడము, వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ముఖ్యంగా నేను నింపడానికి ఎక్కువ కృషి చేస్తాను. అది నడుస్తూ ఉంది ప్రాసెస్. ఒకరోజు అందరినీ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళతో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ ఉన్నా నేను. నల్గొండలోనే కాదు, రాష్ట్రం అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళలందరికీ నిజమైన స్వాతంత్రం, నిజమైన గౌరవం ఎప్పుడు వస్తుందంటే మనకంటూ ఒకటి మనం నిర్ణయించుకున్న రోజే వస్తుంది. ఇదే విధంగా మహిళలందరూ ఈ స్కూళ్ళల్లో టీచర్స్గానే కాకుండా, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్లోనే కాకుండా రాజకీయాలలో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సూచన మేరకి మనం అవే ఇంట్లో కొన్ని నిర్ణయాలు మన మీద డిపెండ్ అయ్యి చెప్తూ ఉంటాము. మన ఇంట్లో మనం చక్కదిద్దుకునే ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఈ సమాజాన్ని కూడా చక్కదిద్దుకునే ఛాన్స్ వస్తుంది. ఒక మహిళ ఇంట్లో చదువుకునే మహిళ ఉంటే ఆ మహిళ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల డెమోక్రసీ కూడా చాలా డెవలప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నా తరపున ప్రతి ఒక్క మహిళకి, అన్ని వృత్తులలో పనిచేసే ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.